శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీ యోగ వాసిష్టము. వైరాగ్య ప్రకరణము. వాల్మీకి మహర్షి. మహాతేజుడగు విశ్వామిత్రుడు రాజసింహుడగు దశరథుని అద్భుత వాక్యములు విని పులకిత శరీరుడై ఇట్లు పలికెను. రఘువంశమున జన్మించి వశిష్ఠుని ఆజ్ఞల మెలుగుచున్న నీకొక్కనికే ఇట్టి ఔదార్యము తగును. రాజా, రాజశార్దూల, నా మనస్సున ఉన్న దానిని విని కార్యమును నిర్ణయించుకొని ధర్మరక్షణమును నర్పుము. పురుషశ్రేష్ఠ, నేను యజ్ఞసిద్ధి కొరకు ఆరంభించినప్పుడు విఘ్నదాయకులకు రాక్షసులు వచ్చి చేరుచున్నారు. నేను దేవతల కొరకు యజ్ఞము ఆరంభించినప్పుడెల్లా రాక్షసులు వచ్చి దానిని పాడు చేయుచున్నారు. నేను యజ్ఞమును అనేక పర్యాయములు ఆరంభించి తిని ప్రతి పర్యాయము రాక్షస నాయకులు అర్ధించి రక్తమాంసముల యజ్ఞభూమిని కప్పివేయుచున్నారు. ఇట్లు ఆరంభించిన యజ్ఞములన్నీయు చాలా శ్రమపడినను పాడైపోవుటచే నిరుత్సాహంతో ఇటక అరుదెంచి తిని క్రోధము వలన శాపమిచ్చి వారిని నశింపచేయ ఇచ్ఛ పొడముచున్నది. ఆ యజ్ఞమునర్పునప్పుడు క్రోధాదులను త్యజింపవలెను. క్రోధమును తెచ్చుకొనకుండా శాపమియ్యలేము కదా. యజ్ఞ నియమం అట్టిది. నీ అనుగ్రహమున ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా వనరించి మహాఫలమును అందగలను. నేను ఆర్తుడను, శరణాపన్నుడను. నన్ను రక్షించుట నీ ధర్మము. ఆర్దులను నిరసించుట గొప్పవారికి నింద. రాజశార్దూల, శార్దూల పరాక్రముడును, ఇంద్రసమ బలుడును, సత్య పరాక్రముడును, జ్యేష్ఠుడును, కాకపక్షధరుడును అగు రాముడు రాక్షస వినాశమనర్పగలడు. వానిని నాకిమ్ము అనగా నా వెంట పంపుము అనర్థం. నా దివ్య తేజం వలన రక్షింపబడి రాముడు రాక్షసులను సంహరింపగలడు. నానా విధములకు అస్త్రములనొసగి శ్రేయములను రామునకు కూర్చుదును. దానన అతడు త్రిలోక పూజితుడగును. కోపించిన సింహము ముంగల లేళ్లు నిలబడలేనట్లు రాముని ముందర రాక్షసులు నిలబడజాలరు. మదించిన ఏనుగునెదుర్కొన్న సింహము కాక అన్ని మృగములు ఉత్సహించున్నట్లు వారితో శ్రీరాముడు తప్ప ఇతరులు యుద్ధమనర్పనుత్సహించరు. రాజశార్దూల, బలగర్వితులను, పాపులను, విషస్వరూపులను, యమనిపులను నగు ఖరదూషణ భృత్యులు, ధూళిపుంజనులు ఎడతెగని వర్షధారల సహింపజాలనట్లు శ్రీరాముని శరముల సహింపజాలరు. పుత్రునిపై మమతను చూపుట తగదు. మహాత్ములకీయదగనిది ప్రపంచమున లేదు కదా. రాక్షసుల చంపబడిన వారినిగా నేనెరుంగుదును. నీవును అట్లే గ్రహించున్నది. మమ్ముబోలు ప్రాజ్ఞులు సందిగ్ధ విషయముల ప్రవృత్తులవరు. కమలలోచనుడును మహాత్ముడును నగు రాముని నేనెరుంగుదును. వశిష్ఠుడాదిగా గల జ్ఞానులు కూడా ఎరుంగుదురు. ధర్మము, మహత్వము, యశము వీటి యొక్క కాంక్ష నీకుండినా నే కోరిన పుత్రుని వసంగునది. నా యజ్ఞము 10 దినములు పట్టును. ఇందు యజ్ఞవైరులకు రాక్షసులు రాముని వలన సంహరింపబడుదురు. శ్రీరాముని నాతో పంపుటకు గాను మంత్రులకును వశిష్ఠాది ప్రముఖులకును ఆజ్ఞనొసగుము. సమయజ్ఞుడవగు దశరథుడా, నా సమయము నష్టమవకుండునట్లు చూడుము. నీకు శుభమగుగాక. పుత్రునకు కీడు కలుగునని శంకింపకము. సమయమునకు తగినట్లు కొంచెము సాయమనర్చినను అది ఉపకారమగును. అవసరము లేనప్పుడు అనర్చిన గొప్ప సాయము ఉపకారము క్రింద పరిగణింపబడదు. ధర్మాత్ముడగు విశ్వామిత్రుడు ఇట్లు ధర్మవాక్యములను పలికి ఊరకుండెను. రాజు మునీంద్రుని పలుకుల విని ప్రత్యుత్తరమీయ ఆలోచించుచు కొంతసేపు మౌనమును వహించి ఊరకుండెను. బుద్ధిమంతులను అపూర్ణ మనోరథులను నగువారు యుక్తియుక్తములగు వాక్యముల కాక సంతోషము పడయరు. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున 7వ సర్గము. 8వ సర్గః. వాల్మీకి. దశరథుడు విశ్వామిత్రుని పలుకులను ఆలించి కొంతసేపు నిశ్చేష్టుడై దైన్యముతో ఇట్లు పలికెను. కమలలోచనుడగు రాముని వయస్సు 15 ఏండ్లు. రాక్షసులతో యుద్ధమనర్పగల శక్తి వానికున్నదని నేను అనుకొనను. ప్రభు, ఈ యక్షోహిణి సంఖ్యా సైన్యమునకు నేను అధిపతిని. నేనీ సైన్యమును నడిపి రాక్షసులతో యుద్ధమనర్చెదను. ఈ సూరులందరూ బల పరాక్రమ సంపన్నులు, యుక్తిపరులు. నేను ధనస్సును గైకొని రణరంగమును నిలబడి
వారిని రక్షింతును. సింహము మదపుటేనుగును ఎదుర్కొనున్నట్లు ఇంద్రుని కంటే గొప్పవారగు వీరులం కూడా ఎదుర్కొనగలను. బాలుడగు రాముడు సైన్యముల బలాబలములను ఎరుగడు. పురమధ్యమున వినోదార్థము కల్పింపబడిన రణరంగమును కాక అసలైన యుద్ధక్షేత్రమును అతడు చూచి ఉండలేదు. అతడు అస్త్రశస్త్రములను ఎరుగడు, యుద్ధమును నేర్పరి కాడు. లెక్కకు మించిన వారలను ఎట్లు ఎదుర్కొనవలయునో అతడెరుగడు. కేవలము ఉద్యానవనముల ఎందునను నగర నికుంజములందునను విహరించుటయు, మిత్రులతో కూడి పూలు రాలిన ప్రాంగణ భూముల సంచరించుటయు అతడెరుగును. నా దురదృష్టం, రాముడిప్పుడు మంచు కురిసిన సరోవరం వలె శోభావిహీనుడై పాలిపోయి కృశించుచున్నాడు. అన్నమును తినుటలేదు, ఇంట కూడా లేచి తిరుగుటలేదు. విచార మనస్కుడై ఊరక కూర్చునియుండును. మునినాయక, నేనును నా భార్యలును నా సేవకులును వాని కొరకై శరత్కాల మేఘముల వలె సుఖవిహీనుల మగుచున్నాం. వయస్సున పిన్నయ్యు మనోవిచార పీడితుడును అగు రాముని రాక్షసులతో యుద్ధమనర్ప నీకెట్లర్పింపగలను? సాధుశ్రేష్ఠ మహామతి, పుత్రప్రేమ యువతీ సంగమము కంటే, అమృతపానము కంటే, రాజ్య ప్రాప్తి కంటే ఎక్కుడు సుఖమునిచ్చును. ముల్లోకముల దురంతములను కష్టదములను నగు కార్యముల ధార్మికులు పుత్రస్నేహబద్ధులై నిస్సందేహముగా వనర్చుచున్నారు. మునిశార్దుల, మనుజులు ధన ప్రాణములను భార్యను సుఖములను త్యజింపగలరు కాని పుత్రుని వదలలేరు. ఇది మనుష్య స్వభావం. రాక్షసులు క్రూరకర్ములు, కూటయుద్ధ విశారదులు. రాముడు వారితో యుద్ధమనరించునన్న మాట నే సహింపజాలను. రాముని విడిచి నేనొక్క క్షణమైనా ఉండజాలను. నేను బ్రతికి ఉండవలనన్న రాముని తీసుకొని పోవలదు. కౌశిక, 9,000 ఏండ్లు కష్టపడి ఈ 4 పుత్రుల కంటిని. వీరిలో కమలలోచనుడగు రాముడే ముఖ్యుడు. అతడు లేకున్నా మిగిలిన 3 ప్రాణముల నిల్వజాలరు. ఇట్టి రాముని రాక్షసులతో యుద్ధమనర్పుటకు గాను మీరు కొనిపోయినా నేను పుత్రహీనుడనై మరణింతును. 4 రాముడే నాకు ప్రియతముడు, జ్యేష్ఠుడును, ధర్మమయుడును నగు రాముని తీసుకొని పోవలదు. రాక్షసుల గూల్చుటయే మీ కోర్కే అయినా చతురంగ బలయుతుడగు నన్ను కొనిపొండు. ఆ రాక్షసుల బలమెట్టిది? వారెవరి పుత్రులు? వారెట్టివారు? వారి సంఖ్య ఎంత? వారెవరు? వివరించి నాకు చెప్పుడు. బ్రాహ్మణుడా, రాముడు గాని నా పుత్రులు గాని నేను గాని మాయాయుద్ధ విశారదులగు వారిని ఎట్లు ఎదుర్కొనవలేను? ఆ రాక్షసులను ఎదుర్కొన్నప్పుడు ఎట్లు మెలగవలేనో తెలుసుకొనుటకు గాను నేనడిగిన విషయములను వివరించి చెప్పుడు. రాక్షసులు బలగర్వితులు కదా. రావణుడు అను రాక్షస వీరుని గురించి విందుము. అతడు కుబేరుని సహోదరుడు, విశ్రవసుని పుత్రుడు. అతడా మీ యజ్ఞమును పాడు చేయనది? అట్లయినా అతనితో యుద్ధమనర్పగల శక్తి మాకు లేదు. బల సంపదలు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కని అందు వికసించి మరలా కాలముతో పాటు వినష్టమైపోవును. ప్రస్తుతము మేము కాలవశమున రావణుని ముందర నిలవజాలము. దీనికి కారణము ఈశ్వర నియతియే. అందువలన ఓ ధర్మజ్ఞ, మందభాగ్యుడినగు నాయందు నా పుత్రుని యందు దయచూపుము. మీరే మా పరదేవతలు. దేవ దానవ గంధర్వ యక్ష పతగ పన్నగులే రావణునితో పోరజాలరు. ఇక మనుషుల మాట ఏమి? రావణుడు మహావీరులకు ఇంద్రాదులనే ఓడించినాడు. వానితో మేమే యుద్ధమనర్పజాలము. ఈ బాలకులేమి అనర్పగలరు? కాలమహాత్మ్యమిట్టిది. సజ్జనులు దుర్బలులైనారు. రఘుకులమున పుట్టి కూడా నేను వార్ధక్యమున శక్తిహీనుడనైతిని. మధుని పుత్రుడగు లవణాసురుడు మీ యజ్ఞమును పాడుకొనర్చుచున్నాడన్నను నేను నా పుత్రుని విడువను. యముని బోలు సుందోపసుందని పుత్రులు యజ్ఞ విఘ్నకారకులన్నను నా పుత్రుని వసగను. బ్రాహ్మణుడా, బలాత్కారముగా తీసుకొనిపోయిన నన్ను మృతునిగా ఎరుంగున్నది. ప్రాణత్యాగము తప్ప నాకు వేరొక ఉపాయం లేదు. మహాత్ముడును రఘుకుల శ్రేష్ఠుడును నగు దశరథుడు ఇట్లు మృదువుగా పలికి విశ్వామిత్రుని ఆజ్ఞ నెరవేర్చుటెట్లాయని సందిగ్ధ చిత్తుడై ఉత్తాల తరంగ సంక్షుభిత సాగరంబున పడిన వానివలె ఏమి వనర్పనగునో నిశ్చయించుకున జాలకపోయెను. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక యందు వైరాగ్య ప్రకరణమున 8వ సర్గము. జై శ్రీరామ్.